వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కట్టిన తర్వాత ఆ ఏరియాలో జనం బతకాలి కదా, ఇల్లు కావాలి కదా, షాపులు కావాలి కదా, అపార్ట్మెంట్లు కావాలి కదా, ఫ్లాట్లు కావాలి కదా. జనం వస్తేనే కదా సిటీ అవుతుంది. హైటెక్ సిటీలో విల్లాలు ఉన్నాయి, ఇప్పుడు హౌసెస్ ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కట్టాలంటే ఎట్లాగే ల్యాండ్ ఉండాలి కదా వాళ్ళకి. ల్యాండ్ కావాలి, అది వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా, చక్కగా బతుకుతారు కదా వాళ్ళు. చంద్రబాబు జీవితకాలం దేవుడిగా కొలుస్తారు కదా వాళ్ళు. అవి ఇస్తే అసలు వీళ్ళు అందరూ అంటోంది ఏంటి, నువ్వు ముందు వాళ్ళ వరకు వాళ్ళకే ఇవ్వలేదు, నువ్వు నాకేమి ఇస్తావని అడుగుతున్నారు ఎవరికాళ్ళు. నువ్వు ఇంకోటి, నువ్వు నాకు డబ్బులు ఇస్తానంటలే అసలు. ఇవాళకి వాళ్ళు నా భూమి తీసేసుకుంటానంటావు, ఏమి ఇవ్వనంటావు. నా భూమిలో నాకు 1200 గజాలు ఎక్కడో నువ్వు ఇస్తానంటావు. ఏంటిది అంటే రిటర్నబుల్ ఫ్లాట్ కి ఇచ్చే ఆ భూమి మినహాయించి మిగిలిన దానికి డబ్బులు ఇవ్వరా వీళ్ళు 3 రెట్లు? ఎవరు ఇస్తున్నారు అసలు? ఇదేం పరిహారం ఏం కాదు కదా. రైతుకి ప్రయోజనం ఏముంటుంది సార్? ఇంకా ఇప్పుడు భూమి ఇచ్చేసుకు, ఇప్పుడు నాకు పండి భూమి నాది 1 ఎకరం ఇచ్చేసాను సార్, మీరు ఎప్పుడో డబ్బులు ఇస్తారని నాకు ఏంటి ఉపయోగం? ఇప్పుడు స్పాట్ లో నాకు వచ్చే ఆదాయం కూడా అదే కదా. ఇప్పుడు అందరూ మునిగింది అందుకే కదా 10 ఏళ్ల నుంచి. ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళ పట్ల జాలి పడాలో బాధపడాలో అర్థం కాదు. ఇవాళ నా భూమి ఇచ్చేసి తీసేసుకున్నావు నువ్వు, ఏడాదికి ఒక 20,000 రూపాయలు కౌలు ఇస్తున్నావు.